నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దేశ రాజధానిలో ఎగిసిపడిన ఉద్యమ కెరటాలు అనుకున్న లక్ష్యం సాధించాయి. జంతర్ మంతర్లో జెన్జీ గర్జనకి దేశమంతా ఉద్యమ మెరుపులు మెరిశాయి. నీటి ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ ప్రజాస్వామ్య విజయంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప సంప్రదాయానికి తెరతీశారు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ఎలాంటి పరిణామాలను సహించేది లేదు అని తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులను దగా చేసిన డిఎస్సి అక్రమాల ఆరోపణలు అంతే తీవ్రమైనవి. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మార్మోగుతున్న ప్రశ్న ఇదే. లోకేష్ రాజీనామా ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్ ఇదే. లోకేష్ దిగిపో, లోకేష్ దిగిపో. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్రంలో నీటి ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర రాజీనామా చేశారు. మరి ఏపీలో దగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి కదా. కూటమి ధర్మం అంటే అదే కదా. అందుకే చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటించు, లోకేష్తో రాజీనామా చేయించు అని డిఎస్సి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తన రాజీనామాతో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ విలువలను చాటారు. ఏపీలో నారా లోకేష్ కూడా ఇదే తరహాలో నైతికతకి పెద్దపీట వేస్తూ తక్షణం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. దేశంలో అందరికన్నా సీనియర్ నాయకుడిని నేనే అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రంలో తన జూనియర్స్ ప్రవర్తనని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. లోకేష్తో రాజీనామా చేయించాలి. బొద్దింకల దండు సృష్టించిన భూకంపానికి దిగివచ్చిన కేంద్రం. హస్తినలో ఎగసిపడిన యువ ఉద్యమ కెరటాలు విజయకేతనం ఎగరేశాయి. జంతర్ మంతర్లో జెన్జీ జాతరకి దేశమంతా రగిలిన ఉద్యమ స్ఫూర్తి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మరి ఏపీలో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా ఎప్పుడు? ధర్మాగ్రహం ఎలా ఉంటుంది? జెన్జీ ఉద్యమం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు ఎంతటి సెగ రాజేస్తాయి? అక్రమాలపై యువతరం కన్నెర్ర చేస్తే ఆ నిరసన హోరు ఎంత భయంకరంగా ఉంటుంది అన్న ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పేసింది జనరేషన్ జెడ్. జస్ట్ విద్యార్థులే కదా, జెన్జీనే కదా, కాసేపు నినాదాలు చేసి వెళ్లిపోతారని భావించిన వాళ్లందరి భ్రమలను తొలగిస్తూ నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ బాగోతాన్ని నిప్పులతో కడిగారు విద్యార్థులు. అనుకున్నది సాధించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. మరోసారి ప్రశ్నపత్రాలు లీక్ చేయాలన్న ఆలోచన చేయడానికే భయపడేలా కొత్త చట్ట సవరణలు సాధించారు. ఇది 100% జెన్జీ సాధించిన విజయమే. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్తు తప్ప మరొకటి మాకు ముఖ్యం కాదని చాటి చెప్పారు. సరికొత్త సంప్రదాయానికి తెరతీస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనూ రాజీనామా డిమాండ్ వినిపిస్తోంది. డిఎస్సి 2025 అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మేధావుల నుంచి సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటించు, లోకేష్తో రాజీనామా చేయించు అని ఏపీ యువత డిమాండ్ చేస్తోంది. జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డిఎస్సిలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు బయటకు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజకీయ విలువలను ఆయన చాటారు. నైతికతకు పెద్దపీట వేశారు. మరి లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? తక్షణం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. నీట్ అక్రమాల విషయంలో విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలో మంత్రి రాజీనామా చేసిన తర్వాత అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తించాలి కదా. మరెందుకు లోకేష్ రాజీనామా చేయడం లేదు?
రాజకీయంగా ఎదురు దాడి చేసి తప్పించుకోవడం కాదు, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇప్పుడు ఏపీ యువత, డిఎస్సి బాధితులు, లక్షల మంది నిరుద్యోగులు చేస్తోన్న డిమాండ్ ఇదే. చంద్రబాబు లోకేష్తో రాజీనామా చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? మోడీ గారి కంటే నేనే చాలా సీనియర్ అంటాడు కదా, మోడీకి నేనే రాజకీయ విలువలు నేర్పానని అంటాడు కదా. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా, డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని ఉత్తీర్ణత అయ్యి ఉద్యోగాలు సాధించాల్సినటువంటి నిరుద్యోగులు నష్టపోయారు కదా. డిఎస్సి పేపర్ లీక్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు టీచర్ పోస్టులు ఇప్పించుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి మరొక రూలా? డిఎస్సిలో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. ప్రతిదానికి ఆధారం, సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఈ ఆధారాలను ప్రజల ముందుంచారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీట్ పరీక్షల్లో లీకేజ్ వ్యవహారం బయటకు రాగానే వెంటనే పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్ష పెట్టారు. వెంటనే సిబిఐ సహా దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష అక్రమాలు వెలుగు చూసినా కనీస దర్యాప్తు కూడా జరగలేదు. తప్పులను దాచిపెట్టడానికి చంద్రబాబు, లోకేష్ నిరంతరం ప్రయత్నించారు. విచారణ జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవలసిన ప్రభుత్వం విచారణ నుంచి తప్పించుకోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. అన్ని ఫ్రాడ్ చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చారు, డేటా లీకేజ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది. టోటల్గా ఇన్ని అవకతవకలు జరిగి ఇంతమంది వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు నష్టపోయారు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ను చూసైనా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఆపదని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ ఆయన ముఖ్యమంత్రి కొడుకు అయితే అవ్వచ్చు, అయితే రాజీనామాకి ఏమైనా అతీతుడా? ధర్మేంద్ర ప్రధాన్ కన్నా గొప్పవాడా? సో తక్షణమే లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా చేసేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఒక ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగం, కుటుంబాల ఆశలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఒక వ్యవస్థ వద్ద, పరీక్షల నిర్వహణ బాధ్యత మరో స్వతంత్ర వ్యవస్థ వద్ద ఉండాలి. కానీ రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి పరిధిలో ఎందుకు పెట్టారు? అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు భాగస్వాములను చేశారు? పరీక్షల ప్రక్రియలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికే అదే డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిందన్న ఆరోపణపై ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వడం లేదు? మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? అతడిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అతడి డేటా ఎందుకు మాయమైంది? ఇలా ఎన్నో ప్రశ్నలు డిఎస్సిలో జరిగిన అక్రమాలను వేలెత్తి చూపుతున్నాయి. దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డిఎస్సిలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు, మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు, పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. దీంతో అసలు పారదర్శకత అనేది లేకుండా పోయింది. ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు.
దీని ప్రకారం సర్టిఫికెట్లన్నీ సక్రమంగా ఉన్నట్టు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్ కి పిలిచి సర్టిఫికెట్లన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్ లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే సర్దుబాటు అని చెప్పుకొచ్చారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు అంటే సమాధానం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, డిఎస్సి 2025ని అక్రమాల పుట్టగా మార్చేశారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. అందుకే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టే డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకాన్ని మక్కి కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు. పోనీ తల్లికి వందనమైనా సవ్యంగా అమలు చేశారా అంటే అది లేదు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. ఆ తర్వాత అరాకొరా విదిలించి అందరికీ 15,000 ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి పారేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను పక్కన పారేశారు. మెగా డిఎస్సి పేరుతో నానా హడావుడి చేసి చివరకు దాన్ని దగా డిఎస్సిగా మార్చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. విద్యా వ్యవస్థలో సంక్షోభాలు సృష్టించడం దగ్గర నుంచి నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడం దాకా అన్ని రకాల దారుణాలకు కేంద్ర బిందువు విద్యాశాఖే. అందుకే అంటున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు, చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటించు, లోకేష్తో రాజీనామా చేయించు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ జగన్ పాలన మీద విషం కక్కుతూ చంద్రబాబు అండ్ కో పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. అధికారంలోకి రాగానే చంద్రబాబు 5 సంతకాలు చేశారు. అందులో మెగా డిఎస్సి అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డిఎస్సిలోని 6,100 పోస్టులు గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోవే. ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16,000 పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం లీకులు, అక్రమాలు, స్కామ్లతో నిండిపోయింది. ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంబిస్తారు. కానీ చంద్రబాబు డిఎస్సి దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డిఎస్సిలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అసలు పారదర్శకత అనేది లేకుండా చేసి పారేశారు. ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. రకరకాల కోణాల్లో అక్రమాల మీద అక్రమాలు చేశారు. దీంతో డిఎస్సి బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకి న్యాయం చెయ్యమని కోరారు. డిఎస్సి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జగన్ నాడే స్పష్టం చేశారు. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్ అని, అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడమేంటని జగన్ ప్రశ్నించారు. కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేది మీరే, ధృవీకరించేది కూడా మీరే అని మండిపడ్డారు. పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏనండి భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు ఎంపీ భరత్. డిఎస్సి అనేది కేవలం నిరుద్యోగులకు వరం మాత్రమే కాదు, రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువులను ఎంపిక చేసే ప్రక్రియ. గురుస్థానంలో అసమర్థులు ఉంటే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే డిఎస్సి 2025లో జరిగిన స్కామ్లు, అక్రమాలు రేపటి భారతానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి శాపం లాంటివే. చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సి కింద చేపట్టిన 16,000 టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్మాల్తో ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు.
తమ అక్రమాలతో ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఓపెన్ లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ ని క్యాష్ లో ఫిల్ చేశారు. అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి ఉన్నదే 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. ఇక్కడ ఉమెన్ కి ఒక పోస్ట్ ఉంది సార్. వచ్చిన నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్ కి ఈ రోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్ మమ్మల్ని. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థుల దాకా అందరూ డిమాండ్ చేసినా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే సిబిఐ విచారణ జరిగితే తమ అక్రమాలన్నీ బయటికొస్తాయని భయం. విద్యాశాఖ మంత్రి లోకేష్ కనుసన్నల్లో జరిగిన ఈ స్కామ్ ని కవర్ చేయడానికి పచ్చముఠా చెయ్యని ప్రయత్నం లేదు. తన కొడుకుని కాపాడుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కూడా నడిపారు. ఇప్పుడు ఢిల్లీలో జెన్జీ చేపట్టిన ఉద్యమంతో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఏపీలో డిఎస్సి అక్రమాలకు విద్యామంత్రి లోకేష్ బాధ్యత తీసుకుని రాజీనామాలు చెయ్యాలి కదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబు, కూటమి ధర్మాన్ని పాటించు, లోకేష్ తో రాజీనామా చేయించు అని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఫలితాలు, ఆ తదుపరి పరిణామాలు విద్యాశాఖ పారదర్శకతపై తీవ్రమైన నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమార్కులకు స్థానం కల్పించారు అనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో, భవిష్యత్తు తరాల విద్యతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. అయితే డిఎస్సి 2025లో అక్రమాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ అక్రమాలకు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యత వహించాల్సిందే అన్న డిమాండ్ మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా వినిపిస్తోంది. జంతర్ మంతర్కి మించిన జెన్జీ జాతర ఏపీలో మొదలు కాబోయే ముందే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి కూటమి ధర్మాన్ని పాటిస్తారా? స్పోర్ట్స్ డిఎస్సిలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా ఏపీలో అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు 5 ఏళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీ అని చెప్పి చేతులు దులుపుకున్నారు. మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చేశారు. మేధావులు, విశ్లేషకులు, పత్రికలు ఆధారాలతో సహా అక్రమాల తీరును బయటపెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు లేకపోవడం శోచనీయం. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక విచారణ జరిపించడం ప్రాథమిక బాధ్యత. సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశను నింపుతోంది. సుపరిపాలన కోరుకునే రాజకీయ పక్షాలు నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నైతిక ధర్మాన్ని పాటించాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోని శాఖలోనే ఇంతటి అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజీనామా చేయడం నైతిక విలువల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనంగా నిలుస్తుంది. పదవిలో ఉంటూ విచారణ జరిపిస్తే అధికారులపై ఒత్తిడి ఉంటుందనే భావన ఉన్నందున లోకేష్ తప్పుకోవడమే సమంజసమైన మార్గం. విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహం ఉగ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలి. డిఎస్సి 2025 అక్రమాలపై ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిషన్ నియమించాలి. అక్రమంగా పోస్టులు పొందిన వారిపై కేసులు నమోదు చేసి అర్హులైన క్రీడాకారులకు వెంటనే న్యాయం చేయాలి. భవిష్యత్ నియమాల కోసం పక్కా నిబంధనలు రూపొందించి వ్యవస్థాగత ప్రక్షాళన చేపట్టాలి. కూటమి ధర్మాన్ని నిలబెడుతూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేసి పారదర్శక విచారణకు ఆదేశించడమే నిరుద్యోగుల విశ్వాసాన్ని పునరుద్ధరించే మార్గం. వంచనలో, కుట్రల్లో, వెన్నుపోట్లలో, స్కాముల్లో ఎవరూ తమను అందుకోలేనంత ఎత్తులో నిలబడ్డ పచ్చముఠ ఇప్పటికైనా కూటమి ధర్మానికి జైకొట్టి లోకేష్తో రాజీనామా చేయించకపోతే ఏపీలో జెన్జీ మూవ్మెంట్ 2.0 తప్పదని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.